మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నిన్నటి దినమున మనుష్యులు అనేటువంటి అంశం మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసాం. మనుష్యులు చాలా ప్రాముఖ్యమైన వారు అని, మనుష్యులు ఎందుకు ప్రాముఖ్యమైన వారు అంటే దేవుని దృష్టికి దేవుని చేత చేయబడిన వారు కాబట్టి దేవుని దృష్టికి మనుషులందరూ ప్రాముఖ్యమైన వారు అని, అంతేకాకుండా ప్రాముఖ్యమైన మనుష్యుడు అనబడుతున్న మనుషులందరూ కూడా దేవుని పోలికగా దేవుని పోలిక చొప్పునే చేయబడిన వారు కాబట్టి దేవుని స్వరూపం ఒక మనుషుల్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆకారం అంతా కూడా దేవుని యొక్క ఆకారమే కాబట్టి మనుష్యులందరూ కూడా ప్రియులరా నిశ్చయంగా దేవుని దృష్టికి చాలా విలువైన వారని మనం తెలుసుకున్నాం. దేవుడికి స్తోత్రం. మనిషిని దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. చాలా ఆశ్చర్యకరంగా దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కూడా మనకి కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ భూమి మీద మనుష్యుడు ఏదైనా కనిపెట్టగలడు కానీ ఒక మనుష్యుడు మనిషిని తయారు చేయడం అనేది ఏ మనుషుడు కనిపెట్టలేకపోయాడు. అన్నీ కనిపెట్టాడు. ఒక మనిషిని నేనో తయారు చేయాలి అంటూ ఒక మనిషిని ఏ విధంగా తయారు చేయాలో ఒక మనిషిని కనిపెట్టలేకపోయాడు. ఒక మనిషిని తయారు చేయలేకపోయాడు. ఏదేదో చూసి దానిని చూస్తూ ఎన్నెన్నో తయారు చేశాడు. ఒక బిల్డింగ్‌ని చూసి బిల్డింగ్‌ని తయారు చేశాడు. ఒక మొబైల్ ఫోన్‌ని చూసి ఇంకొక మొబైల్ ఫోన్‌ని తయారు చేశాడు. ఎన్నో చూసి ఏవేవో తయారు చేశాడు. కానీ మనిషిని చూసి మనిషిని తయారు చేయలేకపోయాడు. ప్రియులారా, దేవుడు ఒక మనిషిని చాలా అద్భుతంగా చేశాడు. ఆ మనిషిలో లోపడుండే అవయవాలన్నీ దేవుడు లోపల పెట్టాడు. బయటుండే అవయవాలన్నీ కూడా దేవుడు బయటికి కనపడే అవయవాలు బయటికి పెట్టాడు. లోపల ఉండే ప్రతి అవయవానికి ఒక అద్భుతమైన మెటీరియల్ వాడాడు. అది నిజంగా మనం ఊహించలేం. ఎలాంటి మెటీరియల్ వాడాడో మనం ఊహించలేం అసల. ఒక ఇంటి పనికి వాడే మెటీరియల్ రకరకాలుగా ఉంటుంది. ప్రియులరా, రకరకాల మెటీరియల్‌తో ఒక ఇంటిని నిర్మిస్తారు. కొంతమంది మరి కాల్చబడిన ఇటుకతో వారి యొక్క గృహాన్ని నిర్మిస్తారు. మరికొంతమంది సిమెంట్ ఇటుకతో వాళ్ళ గృహాన్ని నిర్మిస్తారు. మరికొంతమంది దేనితోనో వాళ్ళ ఇంటిని నిర్మిస్తారు. తయారీలో ప్రియులరా, రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా వాడుతుంటారు. కానీ దేవుడు ఏ మెటీరియల్ వాడాడో ఎవడికి తెలీదు. అంత అద్భుతమైన మెటీరియల్ వాడాడు. నీ కిడ్నీకి ఆయన వాడిన మెటీరియల్ ఏంటో ఎవడికి తెలీదు. నీ ఊపిరితిత్తులకి ఆయన వాడిన మెటీరియల్ ఏంటో ఎవడికి తెలీదు. నీ లివర్‌కి ఆయన వాడిన మెటీరియల్ ఏంటో ఎవడికి తెలీదు. లోపడున్న ప్రతి అవయవానికి దేవుడు ఒక అద్భుతమైన మెటీరియల్ వాడాడు. ఒక కిడ్నీ పోతే ఒక కిడ్నీని ఎవ్వడు తయారు చేయలేడు. వేరే ఒకళ్ళ కిడ్నీ తీసి కిడ్నీ వెయ్యాలేమో తప్ప ఒక కిడ్నీ పాడైపోయిందంటే ఎవడు కిడ్నీని కనిపెట్టలేడు. ఎవడు ఒక కిడ్నీని తయారు చేయలేడు. గుండె జబ్బుతో గుండె పాడైపోయింది అంటే ప్రియులరా, ఏ మాత్రం కూడా ఒక గుండెను కనిపెట్టి ఒక గుండెను తయారు చేయలేడు. మనుష్యుడు ఏం చేయలేకపోతున్నాడు. ఒక మనిషిని కనిపెట్టలేకపోతున్నాడు. ఒక మనుష్యుడు ఒక మనిషిని తయారు చేయలేకపోతున్నాడు. ఎన్నెన్నో కనిపెట్టేస్తున్నారు. ఎన్నెన్నో వచ్చేసినాయి. ప్రియులారా, ఎంత పరిస్థితులన్నీ కూడా రోజు రోజుకి మారిపోతున్నాయి. కానీ
ఒక మనిషిని మనుష్యుడు తయారు చేయలేకపోతున్నాడు. ఒక మనిషి తయారు చేసే సామర్థ్యం ఎవరికీ లేదు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ మనిషిని బ్రతికించుకునే సామర్థ్యం ఎవరికీ లేదు. దేవుడి దగ్గర మాత్రమే అది ఉంది. దేవుడు మనుషుల్ని అందరినీ కూడా ఒక ప్రత్యేకంగా చేసుకున్నాడు. తన మహిమ కొరకే సృష్టించుకున్నాడు. తన మహిమ కొరకే సృజించుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారమే ప్రతి మనుష్యుడు చేయబడ్డాడు. దేవుని సంకల్పం చొప్పునే ప్రతి మనుష్యుడు కూడా దేవుని చేత చేయబడ్డాడు. దేవుని చేత చేయబడిన మనుష్యులు ఎందరో దేవుడు ట్రాక్ తప్పి దేవుడు మార్గాన్ని విడిచి ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారు. లోకంలో బ్రతుకుతూ దేవుడు కాదని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎందరో కనిపిస్తున్నారు. కానీ అందరూ కూడా దేవుని చేత చేయబడిన వారే. అందరూ కూడా దేవుని చేత సృజించబడిన వారే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడికి ఏ మనుషులు కావాలంటే ఆయన ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడికి కావాలి. దేవుడి ఏర్పాటులో ఉన్న వ్యక్తులు మాత్రమే మనకి కూడా చాలా అవసరం. మనకి ఎంతమంది ఉన్నా అనవసరమే. దేవుడు ఏర్పాటులో లేనోళ్ళు మనకి ఎంత మాత్రానికి అవసరం లేదు. దేవుని ఏర్పాటులో లేనోళ్ళు 1000 మంది మన ప్రక్కనున్నా అది మనకి ఏ రోజుకైనా ప్రమాదమే. అది మనకి ఏ రోజుకైనా అది మనకి నష్టమే. అది ఏ రోజుకైనా అది మనకి భారమే. అది ఏ రోజుకైనా అది మనకి కష్టమే. ప్రియులరా, దేవుని ఏర్పాటులో ఉన్న పిల్లలు కూడా మనకి పుట్టుండాలి. దేవుని ఏర్పాటులోనే ఉండాలి నీకు పుట్టిన పిల్లలు కూడా. అర్థమవుతుందా? నీతో జతపరచబడిన భార్య కూడా దేవుని ఏర్పాటులో ఉన్నదైతేనే నిలబడగలదు నీతో. నీకు పుట్టినటువంటి పిల్లలు కూడా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళైతేనే వాళ్ళు నిశ్చయముగా నీతో ఉంటారు. దేవుని ఏర్పాటులో అసలు నువ్వు ఉన్నావా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న నీకు నువ్వు వేసుకోవాలి. అసలు నువ్వు దేవుని చేత చేయబడ్డావు. దేవుని సంకల్పం చొప్పునే నువ్వు సృజించబడ్డావు. ఇంతకీ నువ్వు దేవుడి ఏర్పాటులో ఉన్నావా? నీ పిల్లలు దేవుడి ఏర్పాటులో ఉన్నారా లేదా అనేది తర్వాత. నీ భార్య దేవుడి ఏర్పాటులో ఉందా లేదా అనేది తర్వాత. నీ భర్త దేవుని ఏర్పాటులో ఉన్నాడా లేదా అనేది తర్వాత. ఇంతకీ నువ్వు దేవుడు ఏర్పాటులో ఉన్నావా? నిజంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నిజంగా దేవుడు నిన్ను ఏరుకున్నాడా? దేవుడు నిన్ను నిజంగా ఎన్నుకున్నాడా? దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ప్రియులరా, పిల్లలు లేని దానివైతే నీ ఏర్పాటులో ఉన్న పిల్లలు పుట్టాలని ప్రార్థన చేసుకోవాలి. ఆల్రెడీ నీకు పిల్లలే పుట్టేసి ఉంటే, 3, 4 పిల్లలే గనక నీకు పుట్టేసి ఉంటే, నా పిల్లల్ని కూడా నీ చిత్త ప్రకారం, నీ సంకల్పం చొప్పున నీ ఏర్పాటులోకి తీసుకో అని దేవుణ్ణి మనం వేడుకోగలగాలి. నీ చిత్తంలో నీ ఏర్పాటులో ఉంటే నా పిల్లలు కూడా ఖచ్చితంగా నీ సన్నిధిలో స్థిరపరచబడతారు. నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళు నాకు కావాలి. నీ ఏర్పాటులో ఉన్న పిల్లలు నాకు కావాలి. నీ ఏర్పాటులో ఉన్న సహోదరులు నాకు కావాలి. నీ ఏర్పాటులో ఉన్న స్నేహితులు నాకు కావాలి. నీ ఏర్పాటులో ఉన్న బంధువులు నాకు కావాలి. నీ ఏర్పాటులో ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు నాకు కావాలి. నీ ఏర్పాటులో లేని మనుషులు నాకొద్దు. నీకు మనుషులు ఎంత అవసరమో నీ ఏర్పాటులో ఉన్న మనుషులే నీకెంత అవసరమో నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళే నాకు అవసరం. నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళు నాకు కావాలి అని ఖచ్చితంగా ప్రియులరా మనం దేవుణ్ణి వేడుకోవాలి. మనుష్యులు అనేటువంటి సబ్జెక్ట్లో ఇంకా కొన్ని విషయాలు ఉండిపోయాయి కాబట్టి అవి కూడా నేను మీతో చెప్పేసి ఈ రోజుకి దీన్ని కానిచ్చేస్తాను. ఈరోజు దీన్ని నేను ముగిస్తాను. ప్రియులరా, మన ప్రక్కనే ఉంటూ మన దగ్గరే లంచాలకి చేయి చాపే వాళ్ళు ఉంటారు. ఇది ఎలా చేస్తానంటే మరి అలా చేస్తాను. నువ్వు చేతిలో ఇది ఇది పెట్టావంటే నేను ఆ పని చేసి పెడతాను అనేవాళ్ళు ఉన్నారు. ఎక్కడో లేరు,
లంచాలు పుచ్చుకునే వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడో లేరు, నీ ప్రక్కనే ఉన్నారు. నిన్ను రాసుకొని తిరుగుతున్న వాళ్ళే నీ ప్రక్కనే ఉండి నీకు లంచాలు తీసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? నిన్ను మృంగేస్తారు వాళ్ళు. నీ దేవుడి ఏర్పాట్లో లేరాళ్ళు ఇంతకీ. నీతో పాటు ఉంటే చాలు. నువ్వు చాలా మురిసిపోతున్నావేమో. ఎవరో నీ ప్రక్కనున్నారని చాలా మురిసిపోయి ఉండొచ్చు. చాలా ఆనందంగా నువ్వు ఉండొచ్చు. కానీ ఏదో రోజున బాధపడతావు నేను చెప్తున్నాను. దేవుని ఏర్పాట్లో లేని ఏ వ్యక్తి కూడా నీ ప్రక్కన ఉండకూడదు. నువ్వు ఒంటరిగా అయినా అయిపో, కానీ దేవుని ఏర్పాట్లో లేనోళ్ళు 100 మందిని పెట్టుకుని నేను ఒంటరిగా ఉన్నానని దేవుని ఏర్పాట్లో లేనోళ్ళని 100 మందిని పెట్టుకున్నా అది నీకు నష్టమే. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు నీకు సెట్ అయ్యే వాళ్ళని దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఇచ్చేదాకా కూడా నువ్వు ఒంటరి అయిపోయినా పర్వాలేదు. ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంటది. ఆయన ఏర్పాటులో ఉన్నవాళ్ళు దేవుడు నీకు తప్పకుండా ఇచ్చేంత వరకు ఏ మనుషులు నీకు ఏర్పాటులో లేనోళ్ళు ఎవరు వద్దు. ఈరోజు ఏర్పాటులో లేని వ్యక్తులతో సంబంధాలు, ఏర్పాటులో లేని వ్యక్తులతో బంధుత్వాలు, ఏర్పాటులో లేని మనుషులతో స్నేహ బంధాలు, దేవుడు ఏర్పాటులో లేని వ్యక్తులతో ప్రియులరా ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. దేవుని ఏర్పాటులో లేని ఏ వ్యక్తి అయినా సరే నేను చెప్తున్నాను, నీకు బద్ధ శత్రువుగా మారిపోతారు. నీకు చాలా బద్ధ శత్రువుగా మారిపోతారు. లంచగొండులు కాని వ్యక్తులు నాకు కావాలి. దైవ భక్తి కలిగిన వ్యక్తులు నాకు కావాలి. సత్యాసక్తి కలిగిన వ్యక్తులు నాకు కావాలి. నీ సంకల్పంలో ఉన్న మనుషులు ఇద్దరున్నా చాలు. నీ సంకల్పంలో ఉన్న మనుషులు ఒక్కరున్నా చాలు. ప్రియులరా, నేను పైకెత్తే వాళ్ళందరూ నీ మనుషులు కాదు. నేను పొగిడే వాళ్ళందరూ నీ మనుషులు అస్సలే కాదు. నేను పైకెత్తేస్తున్నారని జాగ్రత్త. దేవుని ఏర్పాటులో ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. నీకు జాగ్రత్తలు చెప్తున్నారని దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులే అని నువ్వు అనుకోవచ్చు. నేను మాటి మాటికి ఫోన్ చేసి మీరు ఎలాగున్నారని నిన్ను అస్తమాను పలకరిస్తున్నంత మాత్రాన దేవుని ఏర్పాటులో ఉన్నారని మోసపోతున్నావేమో. జాగ్రత్త. అసలు నీకు తెలుసా దేవుని ఏర్పాటులో ఒక వ్యక్తి ఉన్నాడో లేదో నీకు తెలుసా? అసలు నేను పొగుడుతున్నారని, నేను పైకెత్తుతున్నారని, శ్రమలో నీతో పాటు ఉన్నారని, దేవుని ఏర్పాటులో ఉన్నారనే నువ్వెలా అనేసుకుంటావు? ఒకసారి 2 సార్లు నిన్నేదో ఆదరించారని, ఒకసారి 2 సార్లు నీ చెయ్యి ఏదో పట్టుకున్నారని, ఒకసారి 2 సార్లు నువ్వు శ్రమలో ఉన్నందుకు నీతో పాటు ఆ శ్రమల కొలిమిలో నలిగిపోతున్నందుకు వాళ్ళు నిజమైన ఆత్మీయులని నువ్వెలా నమ్ముతావు? వాళ్ళు నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళని నువ్వెలా నమ్ముతావు? నువ్వెలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సంపూర్ణంగా నాకు నీ చిత్తం బయలుపడని ఎవరు నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళో నాకు తెలిసిపోవాలి. ఎవరు నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళో నాకు అర్థం అవ్వాలి. ఎందరెందరో మనల్ని పైకి ఎత్తుతారు, వాళ్ళే కింద పడేస్తారు. ఎందరెందరో మనకి సహకారులుగా ఉన్నట్టు మన పక్కన ఉంటారు. మనకున్నటువంటి సహకారులను కూడా పాడు చేసేస్తారు. అసలు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదన్నాడు. అసలు ఏ మనుషుడు కూడా నమ్మదగినోడే కాదు. ఏ మనుషుడిని నమ్మక్కర్లేదు. ఎవరిని నమ్ముతున్నావో ఒకసారి ఆలోచించుకుంటే ఏ మనుషుడు నమ్మదగినోడైతే కాదు. నీతో పాటు ఉంటేనే నీకు గొయ్యలు తవ్వుతూ, నీతో పాటు ఉంటేనే నీ దగ్గర లంచాలు పుచ్చుకుంటూ, నీతో పాటు ఉంటేనే నీ మాటలో నీ గుట్లు బయట చెప్పేస్తా ఉంటారు. నీతో పాటు ఉంటేనే నమ్మి అన్నీ చెప్తావు, కానీ బయటికెళ్ళి కాల్ చేస్తారు. నేను త్వరగా అప్పగించేసేవాళ్ళు వాళ్ళే. నేను త్వరగా అప్పగించేసేవాళ్లే వాళ్ళు. నేను ప్రజలకు అప్పగించేస్తారు. నేను లోకానికి అప్పగించేస్తారు. నిన్ను ప్రజలకి దొరకడిపోయేలా చేసేస్తారు. చాలా నమ్మేశావు.
ఇంతకీ దేవుడు ఏర్పాటులో ఉన్నారనుకున్నాం. ఇంతకీ ప్రార్థన చేస్తున్నారు కదా అని నమ్మేశాం. చక్కటి ఆరాధన చేస్తున్నారు కదా ఆత్మీయంగా అని నమ్మేశాం. చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు కదా అని నమ్మేశాం. అసలు దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడు కూడా నీకు దొరకాలి. అసలు దైవజనుడు నీకు దొరికితే కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవాడే నీకు దొరకాలి. నీకెవ్వరు పడితే వాళ్ళు దైవజనులుగా నీకు ఉండకూడదు. ఎవరు పడితే నీకు వాళ్ళు అసలు దైవజనులుగా ఉండకూడదు. నీ ఎదుగుదలను కోరుకొని నువ్వు ఎదుగుతూ ఉంటే సంతోషించే దైవజనుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు కావాలి. నిజంగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఆత్మీయ జీవితంలో సంతోషిస్తూ నిన్ను ఏదైనా సరే నువ్వు ఆత్మీయ జీవితంలో డెవలప్ అయ్యే విధానాన్ని ఒక మంచి మార్గంలో నడిపించగలిగే దైవజనుడు నీకు కావాలి. దేవుని ఏర్పాటులో లేనోళ్ళు కూడా నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు, కానీ ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తారో అంత దిగజార్చేస్తారు. జాగ్రత్త. దేవుని ఏర్పాటులో లేని దైవజనులు కూడా నీకు ధైర్యం చెప్పినట్టే ఉంటారు, కానీ నీకు భయాన్ని కూడా పుట్టిస్తారు తర్వాత. అది నీకు లేటుగా అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, అది నీకు చాలా లేటుగా అర్థమవుతుంది. అది నీకు ఆలస్యంగా అర్థమవుతుంది. దేవుని ఏర్పాటులో ఉన్న మనుషులే మనకు కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్న పాస్టర్ అమ్మగారులే మనకు కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్న పాస్టర్ గారులే మనకు కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడే మనకు కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్నాడో లేదో అది చూసుకో. దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడా కాదా అది చూసుకో. దేవుని ఏర్పాటులో ఉన్న స్నేహితురాలా కాదా అది చూసుకో. దేవుని ఏర్పాటులో ఉన్న సహోదరియా కాదా అది చూసుకో. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళ కాదా అదే చూసుకో. దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళ కాదా అది చూసుకో. వాళ్ళు వెళ్ళి వాకిలి చూడకు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందో చూడకు. ఎవడి పరిస్థితిని చూడకు. ఎవడికుండే బాధలు ఆడుకున్నాయి. కొంతమంది చెప్పుకుంటారో, కొంతమంది చెప్పుకోరు. చెప్పుకోలేక చాలా మంది అలా ఉండిపోతుంటారు. చాలా మందికి బాధలు ఉంటాయి. వాళ్ళ బాధల చూడకో. వాళ్ళ కుటుంబ పరిస్థితి చూడకో. వాళ్ళ స్థాయి చూడకో. వాళ్ళ స్థితి చూడకో. దేవుని ఏర్పాటులో ఉన్నారా కాదా అదే చూసుకో. నలుపు చూడకో, తెలుపు చూడకో. హైట్ చూడకో, పొట్టి చూడకో, జాబు చూడకో, ఉద్యోగం చూడకో. దేవుని ఏర్పాటులో ఎవరున్నారో అది చూసుకో. వయసు కూడా అసలు చూడకు. ఈడు వయసు ఎంత, నా వయసు ఎంత, వీడు నాకు చెప్పడం ఏంటి అని అలాంటి తలంపు కూడా రానివ్వద్దు. అసలు దేవుడు ఏర్పాటులో ఉన్నాడా లేదా అదే చూసుకో. దేవుడు సంకల్పంలో ఉన్న వ్యక్తిలా కాదా అదే చూసుకో. ఈరోజు మనసుకొచ్చిన వ్యక్తుల్ని దైవజనులుగా పెట్టేసుకుంటున్నారు. సూట్ వేసుకున్నాడా, బూట్ వేసుకున్నాడా, ఒక కారులో తిరుగుతున్నాడా, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సమూహాలు వస్తారో, ఎంతమంది జనాలు వస్తారో. నువ్వు జనాలను చూడక అసలు. నువ్వు మనుషులను చూడక అసలు. దేవుని ఏర్పాటులో లేని మనుషులు దండోపదండులుగా ఉండొచ్చు. దేవుని ఏర్పాటులో లేని సంఘాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. దేవుని ఏర్పాటులో లేని దైవజనులు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. దేవుని ఏర్పాటులో లేని అపోస్తులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని ఏర్పాటులో లేని బిషప్లుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ఉన్నారు. దేవుని ఏర్పాటులో లేని ప్రవక్తలు అనబడుతున్న వాళ్ళందరూ ఉన్నారు. దేవుని ఏర్పాటులో లేవు కొన్ని సంఘాలను చూసి నువ్వేదేదో ఊహించేసుకుని ఉండొచ్చు. దేవుని ఏర్పాటులో లేని సంఘాలు విస్తరించడం కూడా చాలా చూస్తాం. చాలా జన సమూహాన్ని చూస్తాం. అసలు దేవుని ఏర్పాటులో ఉన్న ఏ సంఘమైనా దాని డెవలప్మెంట్ చాలా ఆలస్యం అయిపోద్ది. దాని అభివృద్ధి అనేది చాలా ఆలస్యంగా లేస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. డెవలప్ అయిపోవడమే చూస్తారు. త్వరగా ఎదిగిపోయేదే చూస్తారు. దేవుని ఏర్పాటులో లేని ప్రజలతో విస్తరించబడుతున్న సంఘాలు, దేవుని ఏర్పాటులో లేని దైవజనులతో ముందుకు వెళుతున్నటువంటి సంఘాలు
నడిపించబడుతున్నటువంటి సంఘాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఏ దైవజనుడైతే నిన్ను బలపరుస్తాడో ఆ దైవజనుడు ఏర్పాటులో ఉన్నాడని చాలా గుడ్డిగా నమ్మొచ్చు నువ్వు. అదే దైవజనుడు నిన్ను చాలా కృంగదీసేసే పరిస్థితులు ఉంటాయి. అది నీకు బాప్తిస్మం ఇచ్చిన ఆత్మీయ తండ్రి అయినా సరే, నిన్ను అనుక్షణం నీ పక్కనే ఉండి నిన్ను అన్ని విధాలుగా కూడా నేను పట్టించుకుంటున్న నీ ఆత్మీయ తల్లి అయినా సరే, పాస్టమ్ గారైనా సరే, ఎంతో ఆదరించే ఆవిడి ఇలా మారిపోయిందేటని బాధపడినోళ్ళు నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మా పాస్టర్ గారు చాలా మంచిగా ఉండే ఆయనండి. ఇలాంటి పాస్టర్ గారు ఇలా మారిపోయాడని బాధపడినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఏం అర్థమవుతుంది అంటే, అసల దేవుడు ఏర్పాటులో ఉన్న దైవజనులు వీళ్ళకి కాదు. అసలు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులు కాదు. ఒక దైవజనుడికి కూడా దేవుని ఏర్పాటులో ఉన్న విశ్వాసులనే దేవుడివ్వాలి. ఒక విశ్వాసులకి కూడా దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనునే ఒక సంఘ కాపరిగా దేవుడు వాళ్ళకి ఇచ్చుండాలి. దేవుని ఏర్పాటు అనేది లేకపోతే ప్రియులరా, అక్కడ చాలా డిస్టర్బెన్స్‌లే కనపడతాయి. దేవుని ఏర్పాటు లేని ఆ ప్లేస్‌లో చాలా గలిబిలే కనిపిస్తది. దేవుడి ఏర్పాటులో లేని ఆ మనుషుల మధ్య ఖచ్చితంగా ఏదో రకమైన కలహాలే కనపడతాయి. ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్‌లే కనపడతాయి. నీ అభిషేకం నువ్వు కోల్పోవడానికి ఎంతైనా అవకాశాలున్నాయి. అలాంటి ఏర్పాటులో లేని ప్రజలతో సహవాసం చేసి నీ ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. నీకున్నటువంటి దేవునితో ఉన్న ఆ అనుబంధాన్ని పోగొట్టుకోవద్దు. అలాంటి ఆత్మీయమైన బంధాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులైతే దైవ భక్తి కలిగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళలో ఇలా దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తిలో చాలా ప్రాముఖ్యమైన క్వాలిటీస్ ఉంటాయి. అయి నువ్వు జాగ్రత్తగా గమనించగలిగితే, అయి నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, అయి నీకు కనిపించినియి అంటే, దైవ భక్తికి సంబంధించిన పద్ధతులు, విధానాలు వాళ్ళలో కనిపించినియి అంటే, వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళే. వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళే. దైవ భక్తికి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. దైవ భక్తికి సంబంధించిన పద్ధతులున్నాయి. దైవ భక్తికి సంబంధించిన పనులు అన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తున్నాయి అని నువ్వు అనుకున్నంత మాత్రాన, అవి నీకు కనబడినంత మాత్రాన, మరలా వాళ్ళు నిశ్చయంగా నీకు సెట్ అయ్యేవాళ్ళయితేనే వాళ్ళతో సంబంధం కొనసాగుతది. అది కూడా ఉంటది అందులో. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దైవ భక్తి కలిగినోళ్ళే కాదంటలేదు. ఏర్పాటులో ఉన్నవాళ్ళే కాదంటలేదు. కానీ నీతో వాళ్ళు సెట్ అవ్వే విధానం ఉందో లేదో అది కూడా దేవుని ప్రణాళిక ఉండాలి. వాళ్ళు నీతో సెట్ అవుతారో లేదో అది అర్థమై ఉండాలి. అది నీకు తెలిసుండాలి. ఎంత ప్రార్థన చేసుకోవాలో, ఎంతెంత కనిపెట్టాలో, ఎంత లోతుల్లోకెళ్ళి ప్రార్థనా జీవితాన్ని డెవలప్ చేసుకోవాలో అసల మనం. ఆ ఇంటి కోసం ప్రార్థన, ఆ వాకిలి కోసం ప్రార్థన, ఆ స్థలాల కోసం ప్రార్థన, వీటి కోసమే ప్రార్థన. అసలు లోతుల్లోకెళ్ళిపోవాలి. ప్రార్థనలలో ఆత్మీయమైన లోతులుంటాయి. ఆ లోతుల్లోకెళ్ళిపోవాలి. నువ్వెలాగైపోవాలంటే ప్రార్థనలోకెళ్ళిపోయావంటే పరవశమైపోవాలంతే. నువ్వు పరవశమైపోతే నీకు దేవుడి చిత్తమేటో నీకు కనబడాలి. నువ్వు పరవశమైపోతే చాలు ఆకాశం తెరవబడాలి. నువ్వు పరవశమైపోతే చాలు నీకొక దైవ దర్శనం రావాలి. ఖచ్చితంగా నీకు దైవ దర్శనం రావాలి. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే తప్పకుండా మనం దేవుడితో అంత అనుబంధాన్ని, అలాంటి ఆత్మీయతని ప్రార్థనా జీవితంలోకెళ్ళి లోతుల్లోకి వెళ్ళాలి. చాలా లోతుకి వెళ్ళాలి. అలా లోతుకి వెళితేనే మనం లోతుకెళ్ళి కనిపెట్టుకోవాలి. ఏది నీ ఏర్పాటు అంతా తెలిసిపోవాలి మనకి. అదంతా మనకు అర్థమైపోయేటంత ఆత్మీయత అనే లోతుల్లోకి, చాలా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. పైపైన ఈత కొడుతున్నావు. పైపైన ఈత కొడుతున్నావు అంతే.
వెళ్ళలేకపోతున్నావు. లోతుకెళ్తే కాళ్ళు ఆడించలేవా? లోతుకెళ్తే మునిగిపోతావేటి? లోతుకెళ్తే చచ్చిపోతామా? లోతుకెళ్ళట్లేదు చాలా మంది. పైన ఈతొచ్చిన యాసాలు, నాకు చాలా ఈతొచ్చు తెలుసా అన్న యాసాలు ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు భక్తి జీవితంలో. ఎంత వెతకాలో, ప్రార్థనలోకి లోతుల్లోకి వెళ్ళిపోతే ఎన్ని కనిపిస్తాయో అంతా కనిపిస్తది. అంతా తెలిసిపోతది. అంత ఆత్మీయతలోకి వెళ్ళిపోవాలంటే పై ప్రార్థనలు మనం ఎంతసేపు మన ఇంటి కోసం, ఒంటి కోసం ఇదే ప్రార్థనలు. అసలు దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడు ఎవరో నువ్వు ఏ రోజైనా అడిగావా? అసలు దేవుడి ఏర్పాటులో ఉన్న దైవజనుడైనా నీకు బోధించే దైవజనుడు, నీకు బోధించేవాడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడా కాదా? అసలు దేవుడి సంకల్పంలో ఉన్నవాడా కాదా? అసలు నిజంగానే సేవ చేసే ఆత్మీయత కలిగినోడా కాదా? అది చూసుకో. ఏం చూస్తున్నావు అసలా? నువ్వు చూసేదేంటి? ప్రియులరా, నీకు కావాలి మనుష్యులు. దేవుడికి కావాలి మనుష్యులు. ఆయనకి, ఆయన ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఎవరైతే లోబడతారో ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళు అవుతారు వాళ్ళు. ఆయనకి లోబడే వాళ్ళందరూ కూడా ఆయన ఏర్పాటులో ఉన్న వ్యక్తులైపోతారు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం దేవుడు మనుషులను పట్టే వాళ్ళుగా చేస్తాను. నాకు మనుషులు కావాలి. మనుషుల్ని పట్టుకోవాలి మీరు అని అన్నాడు. యుద్ధం చేసే మనుషులు మనకు కావాలి. నిజంగా ప్రార్థనలో యుద్ధం చేసేవాళ్ళు కావాలి. నీకు శోధన వచ్చిందంటే, నీకు కష్టం వచ్చిందంటే, నీ కోసం ప్రార్థనలో పోరాడేవాళ్ళు కావాలి. యుద్ధం చేసే ఏర్పాట్లో ఉన్న మనుషులు మనకు కావాలి. మనుష్యులు అనే ఈ అంశంలో మనకి దైవభక్తి కలిగిన వాళ్ళు కావాలి. సత్యాసక్తి కలిగిన వాళ్ళు కావాలి. లంచం పుచ్చుకోలేని వాళ్ళు కావాలి. యుద్ధం చేసేవాళ్ళు ఖచ్చితంగా మనకు కావాలి. అంతేకాకుండా ఆత్మతో నిండిన వ్యక్తులు మనకు కావాలి. దేవుడు ఆత్మతో నిండుకున్న వ్యక్తులు కావాలి. జ్ఞానం కలిగిన వ్యక్తులు కావాలి. మంచి పేరు పొందిన వ్యక్తులు కావాలి. దేవుడి దగ్గర పేరు పొందాలాళ్ళు, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర పేరు సంపాదించుకునే వాళ్ళు వద్దు దేవుడికి. దేవుడు దగ్గర ఒక పేరు పొందిన, మంచి పేరు పొందుకున్న వ్యక్తులు మనకు కావాలి. దేవుడు దగ్గర వీళ్ళ పేరు చాలా మంచిగా ఉంటది. దేవుడి దగ్గర వీళ్ళకి ఒక పేరుంది. సమాజంలో పేరు, కుటుంబాల్లో పేరు. ప్రియులారా, మన వీధిలో పేరు కాదు. నీ వీధిలో పేరున్నంత మాత్రాన, నీ సమాజంలో నీకు ఒక మంచి పేరున్నంత మాత్రాన దేవుని దగ్గర నీకు పేరుందో ఉందని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? మనుషుల దగ్గర కాదు మన పేరు. మంచి పేరు దేవుడి దగ్గర ఉండాలి మనకి. మంచి పేరు పొందిన వ్యక్తులు కావాలి. 7 పరిచారకులు నిశ్చయముగా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకోండి అన్నాడు ఆనాడు అపోస్తులు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళే మనందరికీ కూడా కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్న 70 మంది మీదకి మోషేలో ఉన్న ఆత్మ 70 మంది మీదకి కూడా పంపించాడు. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులే పరిచారకులుగా కూడా మనకి కావాలి. దైవజనుడైన మోషేకి యెహోషువని పరిచారకుడిగా దేవుడిచ్చాడు. దేవుని ఏర్పాటులో ఉన్నాడు. దేవుని సంకల్పంలో ఉన్నాడు. అలా ఏర్పాటులో ఉన్న వ్యక్తి వలన ఏ రోజు ఏ సమస్య మోషేకి రాలేదు అసలు. దేవుని ఏర్పాటులో లేడు గెహాజీ. చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది ఎలీషాకి. దేవుని ఏర్పాటులో లేనోడు. ఎవరు ఏర్పాటులో ఉన్నారో, ఎవరు ఏర్పాటులో లేరో ఆయా సమస్యలు వచ్చినప్పుడు తేలిపోద్ది. వాళ్ళెవరో ఏటో ఎగిరిపోతారంతే, రాలిపోతారంతే. ఎవరో ఏటో తేలిపోద్దంతే. సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది
సమస్య రానంత వరకు అంతా బాగానే ఉంటది. నేను నీ మనిషినే, నేను నీ దానినే, నేను నీకు చెందిన దానినే, నేను నీకు చెందిన వాడినే, ఎవరు నేను విడిచిపెట్టినా నేను మాత్రం నేను విడిచిపెట్టను అని పేతురు గారిలాగా మాట్లాడే బ్యాచి చాలా మంది ఉంటారు. సమస్య వచ్చినప్పుడు తేలిపోద్ది ఎవడెలాటోడు అనేది. ప్రియులరా, మనం ఒకసారి బాగా ఆలోచించగలిగితే అసలు దేవుడు ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఇద్దరున్నా చాలు నీకు. నీ కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. దైవజనుడైన మోషేకి అహరోను, హూరు అనేవాళ్ళు కుడి వైపునొకరు, ఎడమ వైపునొకరు ఉండి ఆదుకునే వాళ్ళాళ్ళు. ఆదుకునే వ్యక్తులు నీకిద్దరున్నా చాలు. నీకు విస్తారమైన మనుషులేమీ అవసరం లేదు. ఇద్దరు మనుషులున్నా నీకు చాలు. దేవుడికి స్తోత్రం. మనుషులను సంతోషపెట్టడానికే చూడకూడదు మనం. మనుషుల్నే సంతోషపెట్టాలని ఎప్పుడు చూడకూడదు. నువ్వు మనుషుల్ని సంతోషపెడితే దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. దేవుడి సంతోషమే కోరుకోవాలి. ఈ వాక్యం చెప్తే ఆళ్ళకి బాధ కలిగేస్తదేమో, ఈ మాట అంటే వీళ్ళు బాధపడిపోతారేమో. మనుషుల సంతోషానికి అస్సల తల వంచకూడదు. మనుషుల సంతోషం కోరుకోకూడదు. మనుషులకి ఇష్టమైన ప్రసంగాలు చెప్పకూడదు. మనుషులకి నవ్వించే మనుషులకి నవ్వించే ప్రసంగాలు చెప్పకూడదు. ఉన్నదున్నట్టుగానే చెప్పి దేవుడిని సంతోషపరచాలి. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు దేవుడు నాతోనే మాట్లాడాడు అని అనుకుంటారు. దేవుడి ఏర్పాటులో లేనోళ్ళైతే చెదిరిపోతారు. ఆళ్ళు కట్టబడలేరు ఇంకెక్కడికెళ్ళినా. వాళ్ళు నిలబడలేరు. ఎంతో మంది గర్విష్ఠులు ఈ లోపలికొచ్చారు మన గూగుల్ మీట్‌లోకి. కానీ నిలబడలేరాళ్ళు. ఆళ్ళు సర్దుకుపోలేరు. పరలోకం కూడా ఉంటదో లేదో వాళ్ళకి మనకైతే అనుమానమే నాకు. ఎందుకంటే తగ్గింపు ఉండదింక వాళ్ళకి. ఆత్మీయులుగా వేషాలేసుకొని వస్తారు లోపడికి. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో తేలిపోతారు ఆళ్ళెవరో. నిజంగా చెప్తున్నాను. తేలిపోతారు. ఈరోజు ప్రియులారా, చాలా లోతుల్లోకి వెళ్లి వెతుక్కో. వెతుకు, ప్రార్థనలో వెతుకు, కనిపెట్టు, పైన ఈత కొట్టుకో, లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళగలిగేటంత ఆత్మీయత, ప్రయాణాలు ఆపేసుకో, పనులు ఆపేసుకో, వేరే రకమైన ప్రయాసలన్నీ కూడా వదిలేసుకో. కాస్త దేవుడితో గడుపు. దేవుడితో గడిపి ఆత్మీయంగా మారిపో అంతే. లోతుల్లోకి వెళ్ళి అన్నీ వెతుకు. నీకు కనిపిస్తాయి. మునిగిపో. మునిగిపోతే నీకన్నీ కనపడతాయి. మునిగిపోయిన తరువాత నీ మనోనేత్రములు తెరవబడిన తర్వాత అన్నీ కనపడతాయి. ప్రియులారా, ఒక కాలవలో స్నానం చేయడానికి కాలువలోకి దిగినంత మాత్రాన నీకన్నీ కనపడిపోవు. ఆ కాలవలో నువ్వు మునిగిపోవాలి. మునిగిపోయిన తర్వాత ఆ కాలవలో, ఆ వాటర్‌లో నువ్వు కళ్ళు తెరవగలిగితే గనక, ఆ లోపల ఏముందో, ఆ లోపల ఏ చెత్తుందో, ఆ లోపల ఏ కవరుందో నీకన్నీ కనిపిస్తాయి. ఎంతమంది కాలువలో మునిగి కళ్ళు తెరిచారో, స్నానం చేయడానికి చెరువుల్లో చెరువుల్లోకి దిగి ఎంతమంది మునిగిపోయి, మనిషి కనపడకుండా మునిగిపోయి లోపల కళ్ళు తెరిస్తే ఆ చెరువుల్లో మీకేం కనిపించినాయో, నువ్వు లోతుల్లోకెళ్ళిపో, మునిగిపో అంతే. నీకన్నీ కనిపిచ్చేస్తాయి. ఎవరు ఏర్పాటులో ఉన్నాళ్ళో నీకు తెలిసిపోతది. ఎవడు సంకల్పంలో ఉన్నవాళ్ళో నీకు తెలిసిపోతది. నువ్వు లోపలికెళ్ళి కళ్ళు తెరవాలంతే. నువ్వు లోపలికి వెళ్ళిపోతే చాలు. నువ్వు మునిగిపోతే చాలు. నీకన్నీ కనపడతాయి. ప్రతీదీ కనపడతాయి. నువ్వు మునగనంత వరకు నీకా పైదే కనపడతది గానీ, అసలు లోతు కనపడదు నీకు. లోపల ఏముందన్నది నీకు కనపడదసల. నువ్వు మునిగిపో అంతే. ఏర్పాటులో ఉన్నవాళ్ళెవరో, ఏంటో నీకు తెలిసిపోతది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు నిన్న చెప్పలేని విషయాలు కొన్ని చెప్తాను. ఇప్పుడు మనకి ఏ మనుషులు కావాలంటే, మనల్ని ప్రేమించే మనుషులు మనకు కావాలి.
ఇది నిన్న చెప్పలేదు నేను. మనకెవరు కావాలంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి తప్పకుండా కావాలి. మనల్ని ప్రేమించే వాళ్ళండి మనకి నిద్ర లేకపోతే, మనతో పాటు నిద్రపోకుండా వాళ్ళు ఉంటారు. మనకి నిద్ర లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. మనకు ఆకలి వేయకపోతే వాళ్ళకి ఆకలి వేయదు. నువ్వు తినకపోతే నేను తినను. నిన్నెదురుగుండా పెట్టుకొని నేనేం తింటాను అని అంటారు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఒకవేళ తిన్నా కానీ, వాళ్ళకి బాధ కలుగుతది తినేసిన తర్వాత వాళ్ళకి. నువ్వు తినలేదని నాకు మనసు పీక్కుందసల. నా ప్రాణం పీక్కుందసల. నేను తిన్నాను గానీ, నువ్వు తినలేదు. తినటానికే గదా తెచ్చుకున్నావు కానీ, అవ్వలేదు నువ్వు తినటానికి. నా ప్రాణం పీక్కుంది. అయ్యో! వండేసిన తర్వాత తినకుండా ఎళ్ళిపోయావు అని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ ప్రేమించినోళ్ళకి ఆ బాధుంటది. ఒక కొడుకు తినకపోతే ఏదో తింటానికి తెచ్చుకున్న కొడుకు తినకుండా ఎళ్ళిపోయాడంటే, ఆ తల్లికి ఆ ప్రేమ కొడుకు మీద ఏంటనేది మనకు తెలుస్తది. నిన్ను ప్రేమించలేనోళ్ళు నీకెందుకు? నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు కావాలి. నీ మంచి చెడ్డ ఏంటో తెలుసుకొని నీతో మాట్లాడే వాళ్ళు నీకు కావాలి. మొన్న తిమోతి ఫోను జేశాడు నాకు. "తిమోతి ఉన్నావా? జాలిగామాలో ఉన్న తిమోతి, ప్రైజ్ ది లార్డ్." మొన్న తిమోతి నాకు ఫోను జేశాడు. ఫోను జేసి మామూలుగా నన్ను పలకరించాడు. పలకరించి ఏమన్నాడో తెలుసా? "అన్నయ్య అన్న డబ్బులు కావాలా? డబ్బులేమన్నా అవసరం ఉంటే చెప్పన్నా. నేను డబ్బులిస్తాను" అనన్నాడు. "ఆ! డబ్బులతో పనేం లేదు. అదేం కాదులే" అనన్నాను. ఆ మాట చెప్పేటప్పుడు తన ఫోన్‌లో రీచార్జ్ కూడా అయిపోయిందన్న విషయం నాకు తెలుసు. అందుకే గత 2 రోజుల నుంచి, 3 రోజుల నుంచి తను రాలేదు. ఏటి రావట్లేదని తర్వాత మరలా ఫోను జేస్తే వాళ్ళ ఆవిడ ఫోనెత్తింది. ఎత్తి "అన్నా రీచార్జ్‌కి కూడా డబ్బులు లేవు" అని నాతో చెప్పడం జరిగింది. ప్రియులారా, రీచార్జ్ కూడా డబ్బులు లేనోడు నన్ను అడుగుతున్నాడు. "అన్నా నీకేమైనా డబ్బులు అవసరమా" అని. మరి తనకేమనిపించిందో మనసుకి. మరి నేనే కష్టంలో ఉన్నానని తన మనసుకనిపించిందో. మరి నేనే ఇబ్బందిలో ఉన్నానని తన మనసుకనిపించిందో. ఫోన్‌లో రీచార్జ్ చేయించుకుంటా కూడా తనకు డబ్బులు లేనోడు, "అన్న డబ్బులేమన్నా అవసరమా" అని అడిగాడు. ప్రియులారా, నాకు మీ అందరికీ కూడా ఎప్పుడూ సహకారిగా ఉండాలనే ఒక ఆలోచన నాకుంది. మీలో ఎవరికైతే అసలు రీచార్జ్ చేయించుకోవడానికి డబ్బులు లేవో, కనీసం మీకు రీచార్జ్‌లైనా చేసే పరిస్థితి దేవుడు నాకివ్వాలని నేను కోరుకుంటున్నాను. కనీసం ఇంతమందిలో కనీసం ముగ్గురు, నలుగురైనా రీచార్జ్ చేయించుకుంటం కొంచెం కష్టమే. ఇప్పుడు మిరియామ్ గారు నాకు ఫోను జేసింది. రీచార్జ్ అయిపోయిందని. అంటే సర్వసాధారణంగా చేయించుకోవడానికి డబ్బులు లెక్క కాదు గానీ, అనుకోకుండగా తక్కువ బ్యాలెన్స్ ఎసేసారని చెప్పింది. కొంతమందికి రీచార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులుండవసల. అలాంటి వారికి కూడా ఎలా అయినా సరే మన సత్యదేవుని మహిమ మినిస్ట్రీ, నిత్య దీర్ఘ చారిటబుల్ ట్రస్టు ఎప్పటికప్పుడు సహకారంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మన మినిస్ట్రీ అకౌంట్‌లోను, మన చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్‌లోను ఖచ్చితంగా మనకి ఎంతో డబ్బు అవసరం. మనకి చాలా డబ్బుంటే మనం అందరికీ హెల్ప్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి స్వప్న గారు ఏ రగ్గులో, దుప్పట్లో మరి ఒక పదో ఎన్నో కొనేసి ట్రస్ట్ తరపున ఇచ్చేయండి అని చెప్పింది. అయితే ఒక 4,000 నేను ట్రస్ట్ అకౌంట్‌కే ఎసేస్తానంటే, నార్మల్‌గా ఫోన్‌పే చేసేస్తానంటే, "వద్దమ్మా బీదల నిమిత్తం ఇచ్చేది కట్టి ట్రస్ట్ అకౌంట్‌కే పంపించని" మన చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ నంబరు పంపించడం జరిగింది. ప్రియులారా, అందులో ఉన్న డబ్బులు ఒకవేళ రూ. 2,000 తీసి కొంతమందికి ఖర్చు పెట్టినా, మరొక 2,000 తీసి మరో కొంతమందికి ఖర్చు పెట్టినా, మన ట్రస్ట్ అకౌంట్‌లో డబ్బులున్న ట్రస్ట్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను బట్టి కూడా
కొంతమందికి మనం రీఛార్జ్‌లు చేయించొచ్చు. చాలా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి. కష్టంలో ఉంటే కనీసం ఆదుకునే, ప్రేమించి, పలకరించే తత్వం మనకుండాలి. మనకలాంటి మనుషులు మనకు కావాలి. అంతే తప్ప నీదేదో ఇస్తే నువ్విస్తే పట్టుకుపోయి తినేసేవాడు నీకెందుకు? నీకవసరమా? నీకవసరమా చెప్పు? నువ్వేదో ఇస్తానంటేనే నీకేదో చేసేవాడు నీకవసరమా చెప్పసలు? ఈరోజు ప్రియులరా, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకు కావాలి. మనం నిద్రపోకపోతే మనతో పాటు నిద్రపోని వాళ్ళు మనకు కావాలి. మన బాధను పంచుకునే మనుషులు మనకు కావాలి. మనుష్యులు అనే ఈ అంశంలో నిన్ను ప్రేమించేవాళ్ళే నీకు కావాలి. తప్పకుండా ఏర్పాట్లో ఉన్నవాళ్ళే నిన్ను ప్రేమించగలుగుతారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఒకసారి యోబు గ్రంథం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం చదివండి. ఫాస్ట్‌గా చదవండి. యోబు గ్రంథం 2:13. యోబు గ్రంథం 2:13. బాధ అతని బాధ హ్మ్. అత్యధికముగా నుండునని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. అతని బాధ అత్యధికంగా ఉండెనని గ్రహించాడు. గ్రహించేవాళ్ళు కావాలి. నీ బాధను గ్రహించే మనుషులు కావాలి నీకు. ఎందుకొచ్చిన స్నేహితులు? ఎంతమంది స్నేహితులుంటే ఎందుకు? నీ బాధను గ్రహించేవాళ్ళు ఎవ్వడూ లేడు. నిన్ను నిలదీసి ఏదైనా తప్పిదం జరిగితే నిన్ను దెప్పి పొడిసేవాడే తప్ప, నిన్ను ఏమాత్రం కూడా నిన్నర్థం చేసుకునేవాడు, నీ బాధను గ్రహించేవాడు, నిన్ను పట్టించుకునేవాడు ఎవడున్నాడసల? అంత మంచి ఏర్పాటులో ఉన్నవాడు ఎవడున్నాడు? ఎవడు దొరికాడు చెప్పసల? గ్రహిస్తున్నారంట. యోబు స్నేహితులు ఏం చేస్తున్నారంటే, అతని బాధ అత్యధికంగా ఉంది. అబ్బో! చాలా బాధపడుతున్నాడు అని అనుకున్నారు. అధికంగా కాదు, అత్యధికంగా ఉంది. 2 అధికాలు కలిపితే ఒక అత్యధికం అవుతుంది. 2 అధికాలు కలిపితే ఒక అత్యధికం ఒక అత్యధికం అవుతుంది. అత్యధికమైన బాధ పడుతున్నాడని ఎరిగి, గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనా పలకలేదంట. పలకలేకపోయారింక. అంటే పలకలేకపోయారంటే నోరు తెరిచి ఆ బాధేంటో అర్థమైపోతుంది ఆళ్ళకి. ఏం చెప్పినా ఈయన్ని మనం బలపరచలేం. అంత బాధుందంట యోబు గారిలో. అక్కడ చదువుకుంటే గనక ఒక్క మాట కూడా పలకలేదు గాని, రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. ఈ మాట బాగా గమనించు. రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. భర్తను పోగొట్టుకున్న ఒక ఆమె గదిలో నేల మీద కూర్చుంటది గదిలో. పరామర్శించడానికొచ్చి ఎలా జరిగింది? ఏంటి? అని అడుగుతూ పావుగంట కూర్చుంటదేమో నేల మీద ఆవిడతో. అరగంటే కూర్చుంటదేమో. తర్వాత లేసి ఎళ్ళిపోతారు. డ్రింక్ ఇస్తే తాగేసి ఎళ్ళిపోతుంటారు. డ్రింక్ ఇస్తే తాగేసి ఎళ్ళిపోతుంటారు. ఈళ్ళు కూడా ఒక ఏడుపు ఏడ్చి పెడుతుంటారు. మరి గుమ్మాలోకొచ్చినోళ్ళ దగ్గర మళ్ళీ ఏడవాలి గదా! ఈళ్ళు కూడా ఒక ఏడుపు ఏడ్చి పెడతా ఉంటారు. కొంతమంది దొంగ ఏడుపులు కూడా ఏడుత్తారండి. అందుకు చెప్తున్నాను. నిజంగా ఏడ్చేవాళ్ళు కూడా కొంతమందుంటారు. నువ్వు ఎంత ఏడుస్తున్నా, నువ్వు నిజంగానే ఏడుస్తున్నా, భర్తను పోగొట్టుకుని మూలగూర్చున్నావో, కొడుకుని పోగొట్టుకుని మూలగూర్చుకున్నావో, నువ్వు ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకుని నువ్వు ఇంట్లో మూల నేల మీద కూర్చున్నావో, నీతో పాటు కనీసం ఓ రోజంతా అన్నా కూర్చున్నారా? ఒక్క రోజంతా కూర్చున్నారా? ఎందుకు నీకు ఏర్పాట్లో లేనోళ్ళు? నిన్ను గ్రహించలేనోళ్ళు నీకెందుకసల? నీతో పాటు కూర్చోలేనోళ్ళు నీకెందుకసల మనుషులు? నీ బాధను గ్రహించలేనోళ్ళు నీకెందుకు అవసరమా? ప్రియులారా, ఆళ్ళే కావాలి మనకి. ఎవరు కావాలి? మనతో కూర్చోలేనోళ్ళే కావాలి మనకి. మనతో కూర్చోలేనోళ్ళు ఫోను చేత్తే చాలు. మన బాధ పట్టించుకోలేనోళ్ళు ఫోను చేత్తే చాలు ఐసైపోతుంటారు. మారిపోతుంటావు. అప్పటిదాకా మాట్లాడి మాట ఒకటి, మళ్ళీ తర్వాత ఇంకొకలాగా తిరిగిపోతుంటావు. ఆ తిరిగిపోయే తత్వం ఏంటో. మరి ఆళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోతుందో నీకు మరి.
ఎయిర్‌పోర్ట్‌లో లేనోళ్ళు ఎందుకు? నీతో కూర్చోలేనోళ్ళు నీకెందుకు? నిన్ను పరామర్శించలేనోళ్ళు నీకెందుకు? 7 దినాలు కూర్చున్నారంటే చూడండి. బాధ ఉన్నవాడంటే ఆ బాధను బట్టి అలా కూర్చొని పోయాడు. ఏ బాధ లేనోళ్ళు బాధపడుతున్న వాడి బాధని షేర్ చేసుకొని మరీ కూర్చున్నారు. ఏ బాధ లేనోళ్ళు బాధపడుతున్న వాడి బాధను పంచుకొని మరీ కూర్చున్నారు. ప్రేమించే మనుషులు ముగ్గురు స్నేహితులు. ప్రేమించే మనుషులు. ప్రేమించే వాళ్ళు ముగ్గురున్నా చాలు. ప్రేమించే వాళ్ళు ఇద్దరున్నా చాలు. ప్రియులారా, బైబిల్‌లో ఎంత స్పష్టంగా మనం చదువుతున్నాము. ఒకసారి మనం మరొక వాక్యాన్ని చదివితే గనక, నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళు నీకెవ్వరు ఉండకూడదు. నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళు నీకొద్దసల. బైబిల్ చదివితే గనక సంఖ్యాకాండం 16:3 చదవండి. సంఖ్యాకాండం 16:3. సంఖ్యాకాండం 16:3. మోషే హ్మ్. అహరోనులకును విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. హ్మ్. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. చాలు. యెహోవా సంఘము మీద చాలమ్మా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ రిఫరెన్స్‌లు నన్ను చదివించలేదండోయ్! నిన్న ఈ రిఫరెన్స్‌లు చదివించలేదు. ఈ ఈ అంశం మీద ఇంకా కొంత ఉండిపోయింది కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నాను. నిన్న సమయం సరిపోలేదని ముగించేశాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో కోరాహు, దాతాను, అబీరాములు అనేవాళ్ళు మోషేకి విరోధంగా పోగుపడ్డారు. కోరాహు అనేవాడికి ఒక అసూయ వచ్చేసింది. ఇతనే పెత్తనం చేసేస్తున్నాడు సమాజం మీద. ఇతనొక్కడే పరిశుద్ధుడా? అందరూ పరిశుద్ధులే. మేము కూడా ధూపమేత్తాం. ఇతనొక్కడే ఎయ్యాలా? అని ఒక అసూయ వచ్చేసింది మోషే మీద. మోషే మీద అసూయొచ్చేసింది. మోషేకి విరోధంగా ఎళ్లి మాట్లాడాలనుకుంటున్నాడు గానీ, ఒక్క గుద్దికి సంపి పడేత్తాడని మోషే గారు కోరాహుకు బాగా తెలుసు. ఐగుప్తీయుడిని ఒకడిని గుద్దికి సంపి కప్పెట్టేసాడని కోరాహుకు తెలుసు కాబట్టి, ఆ ఒక్కడు దాతాను, అబీరాములనేటువంటి ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరిని ఏర్పాటు చేసుకొని, ఇదిగో మనల్ని ఇలా నన్ను గుద్దేత్తాడని చెప్పి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సింగిల్‌గా ఎళ్ళకూడదసలని అని జెప్పాడు. చెప్తే వాళ్ళన్నారు, తలకొక గుద్దు గుద్దాడంటే ఎక్కడో పడిపోతాం. అలాగ గాదు. మనకొక 250 మంది మనకుండాలి. 250 మందితో కలిసి మనం వెళదాం విరోధంగా మాట్లాడ్డానికి అని అనుకున్నారు. 254 మంది లేక 253 మంది మోషేకి విరోధంగా లేచారు. విరోధంగా లేచేవాళ్ళు ఎందుకు నీకు? విరోధంగా లేచే మనుషులు నీకవసరమా? విరోధంగా లేవలేనోడు, లోబడేవాడు ఒక్కడున్నా చాలు. నీ మీద అసూయ పడేవాళ్ళు నీకెందుకు? నిన్ను చెడ్డ చేసేవాళ్ళు నీకెందుకు? నిన్ను పాడు చేసేవాళ్ళు నీకెందుకు? నీ పిలిపేటో గుర్తించలేనోళ్ళు నీకెందుకు? నీ మీదున్న అభిషేకాన్ని గుర్తుపట్టలేనోళ్ళు నీకెందుకు? నీకొక ప్రత్యేకమైన స్థాయి, నీకొక ప్రత్యేకమైన స్థానం దేవుని దగ్గర ఉంది. అది గుర్తించలేనోళ్ళు నీకెందుకు? నేను పరిశుద్ధుడినే, నేను చేసేస్తాను ఈ పని అనుకునేవాళ్ళు నీకెందుకు? మోషేకి విరోధంగా లేచారు. మోషేకి విరోధంగా లేచిన మనుషులు ఒక్కడు కాస్త ముగ్గురు, ముగ్గురు కాస్త 250 మందికి పైగా మారిపోయారు. ప్రియులారా, చెడగొట్టే తత్వం చాలా మందిలో కనిపిస్తా ఉంటుంది. 250 మందికి కర్మ తెలీదు. వీళ్ళు మాత్రమే అందరిలోకిని అందరం కలిసి మాట్లాడాలి. అందరం కలిసి విరోధంగా లేవాలి. ఒక్కళ్ళిద్దరం లేస్తే కుదరదు. ఏసేస్తాడు ఒక్కొక్కళ్ళకిని. కాబట్టి ఎంతమందిమి ఎళ్ళాలి మనం అని ప్రజల్లోకి మాటను ప్రవేశపెట్టారు. ప్రజల్లోకి మాటను ప్రవేశపెట్టి అందరూ పరిశుద్ధులే సమాజంలో. ఏంటి పెత్తనం జేస్తున్నాడు? ఏంటి పెత్తనం జేస్తున్నాడు? అతను చెప్పినట్టు మనం వినాలా? అంటే చెప్పినట్టు ఇనవా మరి? అంటే నేను చెప్పినట్టు ఇనవా?
అంటే నాకు ఎదురు సమాధానం చెప్తావా? నాకు ఎదురు సమాధానం చెప్తావా? మొన్న దైవజనుల ఆత్మీయ సహవాసంలో ఒక ఆవిడి నేను మాట్లాడుతుంటే చాలు, సరే దయచేసి అందరం కూడా ఇక మ్యూట్‌లో ఉండి వాక్యం నేను చెప్పేదేటి? నువ్వు మాట్లాడేదేటి? నాకు ఎదురు సమాధానం చెప్తున్నావేటి? అంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావంటే కోరాహు అన్న స్పిరిట్ ఏదన్నా దూరిపోయిందనుకుంటా. నేను మాట్లాడుతుంటుంటుండగా ముందుకెళ్ళిపోతున్నావేటి? నేను మాట్లాడుతున్నాను గదా! నేను మాట్లాడుతున్నప్పుడు ఆగకుండా నాకు విరోధంగా మాట్లాడుతున్నట్టే గదా! ప్రియులారా, నీ మాట వినేవాళ్ళు ఒక్కలున్నా చాలు. నీకు విరోధంగా లేచేవాళ్ళు, అలాంటి మనుషులు నీకెందుకసల? చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. విరోధంగా లేచేవాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. సంఖ్యాకాండం 26 అధ్యాయం. సంఖ్యాకాండం 26 అధ్యాయం 9, 10 వచనాలు చదివండి ఒకసారి ఫాస్ట్‌గా. కోరాహు తన ఆ! సమూహములో పేరు పొందినవాడు. అతని హ్మ్. సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు. చూసారా? మోషేకి విరోధంగా వాదించడానికి దిగారు. వాదించేవాళ్ళు నీకెందుకు? నీ పక్కనే ఉంటారు. సమాజంలోనే ఉంటారు. సంఘంలోనే ఉంటారు. గూగుల్ మీట్‌లోనే ఉంటారు. గ్రూప్‌లోనే ఉంటారు. ఎవరు ఎలాంటి తత్వం కలిగినోళ్ళో గుర్తుపట్టలేకపోతున్నాం త్వరగానే. లోతుల్లోకి వెళ్లి చూడాలి. ఎవరిని కూడా గ్రూప్‌లోకి చేర్చడానికి కూడా కొంచెం భయపడుతున్నాం. ఎవరెలాంటోళ్ళో తెలియట్లేదసల. ప్రియులారా, ఎవరు ఎలాంటి మనస్తత్వంతో ఉండేవాళ్ళో తెలియట్లేదు. గుండెల్లో బాధుంది. గుండెల్లో బాధ పెట్టుకొనొచ్చారని వాళ్ళని ఏదో ఆళ్ళ బాధని మనం షేర్ చేసుకొని, వాళ్ళ బాధతో పాటు మనం బాధపడుతుంటే, ఆ గుండె బాధ పోయాక, ఆ గుండెల్లో బాధ పోయాక గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయే బ్యాచి చాలా మందున్నారు. గుండె మీద తన్నేసి వెళ్ళిపోయేవాళ్ళున్నారు. ప్రియులారా, మనల్ని ప్రేమించే మనుషులు మనకవసరం. మనకు విరోధంగా మాట్లాడేవాళ్ళు మనకవసరం లేదు. అలా ప్రేమించే మనుషులు మనకు కావాలి. మన బాధను పంచుకునేవాళ్ళు కావాలి. మనకు విరోధంగా లేచేవాళ్ళు మనకొద్దు. మనకు విరోధంగా లేచేవాళ్ళు మన మీదున్న అభిషేకాన్ని గుర్తుపట్టలేరు. మన మీదున్న ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థాయిని గుర్తుపట్టలేరు. దేవుడు పిలుపు వాళ్ళ విషయంలో ఏమైందో అది గుర్తుపట్టలేరు వాళ్ళు. దేవుడు ప్రణాళికలో ఆ మనుషులు గుర్తుపట్టలేరనమాట. దేవుడు ప్రణాళికలో ఎవరున్నారో ఏటో గుర్తుపట్టలేనోళ్ళు మనకు అవసరం లేదసల. అలాంటి వాళ్ళని దేవుడే దూరం చెయ్యాలి. ప్రియులారా, ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్పానియాల. ఏం చెప్పాను? 1 నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి. 2 నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళు నీకొద్దు. మూడోది ఏటో చెప్పనా? నిన్ను మోసేవాళ్ళు నీకు కావాలి. చదవండి లూకాసు వార్త 5:18. లూకాసు వార్త 5, 5 అధ్యాయం 18 వచనం చదవండి. లూకాసు వార్త 5:18. 5:10. ఇదిగో కొందరు మనుషులు హ్మ్. పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుకుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను గనుక ఇంటి చదువుకున్నటువంటి వాక్య చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనుష్యులు అని మన అంశం. మనుష్యులు అనే అంశం మీద మనం మనుషుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొనొచ్చారంట. నిన్నెవడన్నా మోత్తన్నాడా? నిన్ను మోసేవాడున్నాడా? నీ భారాన్ని మోసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ కష్టాన్ని మోసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవడికి గావాలండి? ఎవడు మోత్తాడో, ఎవడు నెత్తి మీద పెట్టుకుంటాడో? ఎవడో మోయడు. కానీ మనల్ని దేవుడి ఏర్పాటులో ఉన్నవాళ్ళైతే మనల్ని మోస్తారు కూడా. ఆమేన్. తప్పకుండా మోస్తారు. మోసేవాళ్ళుగా దేవుడు వాళ్ళని చేసేస్తాడు. ఎంత స్పష్టంగా మనం చదువుతున్నామో.
మనుషులే మోసుకొచ్చారంట. మనుషులు పక్షవాయువు కలిగిన మనుషుల్ని మోసుకురాలేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క పక్షవాయువు కలిగిన వాడిని మాత్రమే మనుషులు మోసుకొచ్చారు. ఏంటి ఒకడిని మోసుకొత్తాకి ఎంతమంది కావాలి ఏంటి? సుమారుగా నేను అనుకుంటున్నాను మంచం మీద మోసుకుని వచ్చారని ఉంది. మంచం మీదే తీసుకొచ్చేసారు. మంచంతోనే తెచ్చేసారు. మరి అది ఏ మంచం? నులక మంచం అనుకుంటున్నాను నేను. నులక మంచాలు తెలుసు కదమ్మా, పల్లెటూరులో నులక మంచాలు ఉంటాయి కదా. ఎంతమంది తెలుసు నులక మంచాలు? తాళ్ళతో అల్లివారు కదా నులక నాకు మంచాలు. తెలుసండి. ఆ తెలుసండి అయ్యగారండి, మా నాన్నగారు తెలుసండి. కూడా అల్లివారండి. ఆ ఆ పురుకోసలాగా పైకి తెలుసు అయ్యగారు, ఆ రైట్ మీద పడుకునే వాళ్ళం. ఆ అందు మీద పడుకునే వాళ్ళు. నిద్ర పట్టేది కాదు నాకు. మరి మీకు ఎలా పట్టిదో గాని. ఆ నులక మంచం అంటే కొంచెం పడుకుంటే చాలు, అదేదో దారాల్లాగా ఏదో పాకుతున్నట్టు ఉండేది అనమాట. పైకి పీస్ పీస్ లాగా వస్తుంది కూడా ఒక్కోసారి. అది కర్ర కట్టే పారేవాళ్ళు అయ్యారు మరి చిన్నప్పుడు అయ్యేగా. ఆ అయ్యే కదా మరి. అవును, పల్లెటూర్లలో అయ్యే అయ్యగారు. నులక మంచం అనుకుంటున్నాను నేను. నులక మంచం మీద మోసుకొచ్చేసినట్టున్నారండి. మరి నలుగురు మనుషులు మోసుకొచ్చి ఉంటారు నాకు తెలిసి. నేను మోసేవాళ్ళు నలుగురున్న చాలు అంటాను నేనైతే. నేను మోసేవాళ్ళు ఇద్దరున్న చాలు అంటాను నేను. మనుష్యులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళే, కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళే మనకి చాలా విలువైన వాళ్ళు. ఆమేన్. తప్పకుండా మోసుకుని రావటమే కాదండోయ్, జనాలు కొన్ని అభ్యంతరాలు వచ్చినా వదిలిపోని మనుషులాళ్ళు. ఆమేన్. ఇంటి పై కప్పుని, పెంకుల్ని కూడా తీసేసి ప్రియులరా ఆ లోపలికి దించేశారంట పరుపుతో పాటు. తీసుకెళ్తాకి వెళ్ళి ఖాళీ లేనందుకు ఎవరన్నా అయితే సాధ్యమైతేనే, చేయగలిగింది అయితేనే చేస్తారు. ఎస్ చేయలేము, మనం అవ్వదు, మన వల్ల అవ్వదని మధ్యలోనే వదిలేసే బ్యాచ్ ఎంతో మంది ఉంటారు. కానీ వాడికి సంపూర్ణ చిత్తుడు అయ్యేంత వరకు కూడా వాడిని వదలలేదు. అలా మోసేరు వాడిని. వాడిని ఎక్కడి నుంచో మోసుకుని వత్తమే కాదండి బాబు. ఓసారి బాగా ఆలోచించండి. లోపలికి వెళ్తాక అసలు దారే లేదు. లోపలికి వెళ్తాక అసలు దారే లేదంటే అందులో నలుగురిలోనూ ముగ్గురు మొత్తం మీద కూర్చుని మాట్లాడుకుని, ఇరే ఎలా తీసుకెళ్తామండి, ఈయన్ని లోపలికి ఎలా తీసుకెళ్తాం, అసలు ఖాళీ లేదు లోపల తీసుకెళ్తాకి. అరే మనం ఆ వెనకాల నుంచి ఒక నిచ్చెన వేసేసి ఆ నిచ్చెన మీద నుంచి మేము ఇద్దరం పైకి ఎక్కుతాం, లేకపోతే మీరిద్దరు పై కింద నుంచి చాలా జాగ్రత్తగా మాకు వాడిని అందించండి అని మొత్తం మీద నిచ్చెన ఎక్కడి నుంచి తెచ్చాడో ఒకడు. నిచ్చెన తెచ్చేసి ఆ ఇంటి వెనకాల ఎక్కడి నుంచన్నా వేసేసి ఉంటాడు. వేసేసిన తర్వాత పైకెక్కేసి పెంకులు తీసేసి ఉంటాడు. పెంకుల్లోంచి కిందకి లోపలి నుంచి దించేశారు. నిశ్చయముగా ప్రియులరా, మనల్ని మనం సేఫ్‌గా ఉండే విధంగా మనల్ని దించాలి ప్రజలు. మనం బాగుండే విధంగా మనల్ని దించాలి. అలాంటి మనుషులు మనకు కావాలి. ఆ పైకి మో ఆ పైకి ఎత్తడానికి ఎంత కష్టపడి ఉంటారో. అసల వాడు ఎంత బరువుంటే మనుషులు మోసుకొచ్చారని రాసుందంటే ఆడెంత బరువైన మనిషో చూడండి మరి. ఆ పక్షవాయువు కలిగినోడు ఎంత బరువుంటున్నాడో. మనమే ఉంటున్నాం 100 కేజీలు. అమ్మా! మనమే ఉంటున్నాం 100 కేజీలు. మరి ఆడింకా తిని కూర్చొని వాడింకా ఎన్ని కేజీలు బరువుండుంటాడో ఎవడికి తెలుసు అసల. వాడిని మోయటానికి, వాడిని లోపలికి దించడానికి ఎంత కష్టపడి ఉంటారో. మోసారండి, వదలలేదండి. మోసారు. మోసే మనుషులు మనకు కావాలి. మనుష్యులు అనే ఈ సబ్జెక్ట్‌లో నేను ప్రేమించే వాళ్ళు కావాలి. నీకు విరోధంగా ఉండే మనుషులు నీకొద్దు. నేను మోసే మనుషులు నీకు కావాలి. అంతేకాకుండా ప్రియులరా, దేవుడు నామ నిమిత్తం నిన్ను ద్వేషించే మనుషులు నీకున్నా పర్వాలేదు. అక్కడక్కడ నేను ద్వేషించే వాళ్ళు ఉంటారు మనుషులు. దేవుడు నామ నిమిత్తం ద్వేషించే మనుషులున్నా పర్వాలేదు. చదవండి లూకా సువార్త 6:22 చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 22. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీరు మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. మనుష్య కుమారు నిమిత్తం మనుషులంట
మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారో, మనల్ని వెలివేసేసే వాళ్ళు ఉంటారో, మనల్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు. పర్వాలేదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. మన ప్రభు అయిన యేసు నిమిత్తం పడదాం. మన ప్రభు అయిన యేసు నిమిత్తం ద్వేషించబడదాం. మనల్ని ఎంతమంది ద్వేషించినా పర్వాలేదు. నీ చుట్టూ నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారంటే దేవుడి సన్నిధి నీకంత ఎక్కువగా ఉంది అని ఒక అంచనా, సూచన నీకు ఇస్తున్నాను. అనుభవంతో చెప్తున్నాను నేను. నీకు శత్రువు శోధన నీకు ఎప్పుడైతే ఎక్కువ ఉందో, దేవుడి సన్నిధి నిన్ను ఆవరించి అంత గట్టిగా ఉంది అని కూడా నువ్వు సూచన. ఇదే నీకు సూచన. నీకు ఏ శత్రువులు లేరంటే నేను చెప్తున్నాను, దేవుడి సన్నిధి నీతో ఉందో లేదో నాకు తెలియదు. దేవుడు సన్నిధి నీతో ఉన్న ప్రతిసారి నీ చుట్టూ శత్రువులే ఉంటారు. నిశ్చయముగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నా ఈ మాట. ప్రియులరా, ద్వేషించే వాళ్ళు శత్రువులుగా ఎంతో మంది ఉంటారు. నిన్ను మృంగేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు నిన్ను వాళ్ళ చేతిలో పడకుండా కాపాడతాడు. నిన్ను వెలివేస్తారంతే. నిన్ను వెలివేసేస్తారు, నేను పక్కన పెట్టేస్తారు. పర్వాలేదు. ప్రభు నిమిత్తం ద్వేషించే మనుషులు ఎంతమంది శత్రువులుగా ఉన్నా మంచిదే, అది మనకు మేలే. దాని ఫలితం మనకి పరలోకంలో ఖచ్చితంగా మనకే ఉంటది. వెలివేయబడు. మనుషుల చేత ప్రభు నిమిత్తం వెలివేయబడినా పర్వాలేదు. మేముంటున్నటువంటి ఏరియా అంతట్లో మరి ఓసీ ఉంటారండి, కాపులే మేము ఉంటున్న ఏరియాలో. వీళ్ళందరూ కూడా మాలోళ్ళ దేవుడి దగ్గరికి పోయాడు, మాదిగోళ్ళ దేవుడి దగ్గరికి పోయాడు అనేవాళ్ళు నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు ఈ ప్రాంతంలో చాలా మంది ఉంటారు. వీడు వేరే మనుషులకు సంబంధించిన దేవుడి దగ్గరికి పోయాడు. అందరూ కలిసి సమాజం మమ్మల్ని వెలివేసేశారు. మేము వెలివేయబడ్డాం ఈ ప్రాంతంలో. ఈ వెలివేయబడిన ప్రాంతంలోనే దేవుడు మమ్మల్ని సేవ చేయమన్నాడు. అందుకే నేను ఇక్కడే నిలబడి ఉన్నాను. నేను గాడాలను విడిచిపెట్టకుండా గాడాలను పట్టుకున్న నా దర్శనం చొప్పున నేను ఉన్నాను. దేవుడికి స్తోత్రం. నాకు సేవ అవుతుందా అవదా, పరిచర్య ముందుకెళ్తుందా లేదా, అది నాకు అనవసరం. నన్ను ఉండమన్నా కాడ నేను ఉన్నాను అంతే. నాకు అదే కావాలి. నాకు దేవుడు చెప్పిన చోట నేను ఉన్నానంతే. నా పిలిపేటో నాకు తెలుసు, నా దర్శనం ఏంటో నాకు తెలుసు, నన్ను ఎక్కడ ఉండమన్నాడో నాకు తెలుసు. గుడ్డెద్దు సేలో పడ్డట్టు సేవ చేయకూడదు. సేవ చేసేస్తాను, నా మీద అభిషేకం ఉందని గుడ్డెద్దు సేలో పడ్డట్టు సేవ చేసేయకూడదు. నీ పిలిపేటో నీకు తెలిసి ఉండాలి. నేను ఎక్కడ ఉండమన్నాడో నీకు తెలిసి ఉండాలి. దేవుడు నీతో చెప్పింది ఏటో కూడా నీకు తెలిసి ఉండాలి. దేవుని చెప్పినటువంటి మాట ప్రకారమే నేను ఉన్నాను. దేవుడు చెప్పిన స్థలంలోనే నేను ఉన్నాను. నేను పేర్ల కోసం సేవ చేయట్లేదు. నేను గొప్పల కోసం సేవ చేయట్లేదు. జనాలను నేను చూసుకోలేదు. మందరిని నేను చూసుకోలేదు. నేను ఒక్కరిని కట్టినా చక్కగా వాళ్ళని ఆత్మీయంగా కట్టేసి వదిలేయాలంతే. కట్టేసి ప్రభు తట్టు తిప్పేసి నేను మరుగైపోవాలంతే. నేను కనబడకూడదు అక్కడ, అంతే. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నేను చచ్చిపోయేలోగా అనేక మందిని తయారు చేయాలంతే. నేను చివరి శ్వాస వరకు ఖచ్చితంగా నన్ను ఎక్కడ పెట్టినా సరే, ఏ ప్రాంతంలో ఉంచినా సరే, దేవుడు నన్ను ఏ స్థలంలో ఉంచినా సరే, ఆయన చిత్తానుసారంగా నన్ను ఆయన తన చిత్తానుసారంగా ఆ స్థలంలో నన్ను ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. నన్ను కొండల్లో పెడితే నేను కొండల్లో నేను సేవ చేస్తాను. నన్ను దేవుడు ఎన్నాళ్ళలో కొన్ని రోజులు కొండల్లో పెడితే కొండల్లో ఉన్న మనుషులకి చెప్తాను నేను. నన్ను ఏజెన్సీలోనే పెడితే ఏజెన్సీలో ఉన్న వాళ్ళకే చెప్తాను. కానీ నేను ఎక్కడికి పాకినా, నేను ఎక్కడికి వెళ్ళినా నా స్థాన బలం, నా దర్శనం, నన్ను ఉండమన్న ప్లేస్ని నేను వదలకుండానే నేను దాన్ని పట్టుకునే నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. దేవుడికి స్తోత్రం. నేను దేనికైనా సరే నేను భయపడకుండా నేను తెగించే ఉన్నాను. సేవకు వచ్చిన తర్వాత దేనికైనా సరే నేను తెగించే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను జైలుకే వెళ్ళిపోయాను అనుకోండి, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో
జైల్లోనే సువార్త చేసుకుంటాను. జైలేమో అవమానం కాదు, దేవుడు చిత్తం అయితేనే జైలుకి కూడా పంపుతాడు దేవుడు. జైల్లో ఉన్న వాళ్ళకి ఎవడు చెప్తాడు ఏంటి మరి దేవుడు మాటలో? దేవుడు నన్ను ఎక్కడ ఉంచుతాడో నేను అక్కడే ఉంటాను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మనుష్యుల చేత వెలివేయబడిన పర్వాలేదు. నేను వెలివేసే మనుషులు నీ పక్కన ఉంటేనే నీకు ఆశీర్వాదం. నిన్ను ద్వేషించే మనుషులు నీ పక్కన ఉండటం నీకు ఒక సూచన రిలీజ్ చేస్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు నీకు అంత దగ్గరగా ఉన్నాడని, అందుకే నీకు అందరూ దూరంగా ఉన్నారని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎక్కడ పెడితే అక్కడే ఉండు. వెలివేసేసారని ప్లేసులు మార్చేకు, మాట్లాడట్లేదని ప్లేసులు మార్చేకు. ఉన్నాయి ఉంటే ఉండని. శత్రువులుగా ఎంతమంది ఉంటే ఉండని. దేవుడికి స్తోత్రం. వీళ్ళరా, ఇప్పటికి ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి? ఈరోజు ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి? 4 ఏం చెప్పాను? చెప్పారు. 4 అండి. 4 ఉన్నవాళ్ళు చెప్పండి. 4 ప్రైజ్ లార్డ్. ఉన్నవాళ్ళు పడుకున్నట్టున్నారు. చాలా మంది చాలా చెప్పారు గారు. 4 Praise the Lord. చెప్పారు. 4 చూడండి, ఇంకో 2-3 చెప్పేసి ముగించేస్తాను. ప్రియులరా, తప్పును ఒప్పుకునే మనుషులు కూడా మనకు కావాలి. తప్పుని తప్పుగా ఒప్పుకునే వాళ్ళు కావాలి. బొంకేవాళ్ళు నీకు వద్దు, సమర్థించుకునే వాళ్ళు నీకు వద్దు. చదవండి లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. మనుష్యులు అనే మాటని గుర్తుపెట్టుకోండి. మనుష్యులు అనే మాట వచ్చింది చూడండి. మరలా చదువు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, చాలమ్మా, టైం లేదు. చదువుకున్న వాక్య భాగంలో ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలోకి ఎంతమంది వస్తే ఎందుకు? తప్పులు ఒప్పుకునేవాడు ఒక్కడున్నా చాలు. సమర్థించుకునేవాడు వద్దు మనకి. సమర్థించుకునే మనుషులు ఎంతమంది ఉన్నా మనకొద్దు. తప్పును ఒప్పుకునే మనుషుడు ఒక్కడున్నా చాలు. తగ్గించుకునేవాడు ఒక్కడున్నా చాలు మనకి. అన్న కోపం వచ్చేత కొంతమంది తగ్గించుకోరు. అలాంటి వాళ్ళు మనకొద్దు. తగ్గించుకుంటూ పోయేవాళ్ళు, మరి ఏదైనా చెప్పినా సరే నవ్వుతూ తీసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళే మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సమాధి చేయడానికి కూడా సమాధి టైంలో మనతో ఉండే మనుషులు మనకు కావాలి. అసలు సమాధి చేసే టైంకి మిస్ అయిపోతారు కొంతమంది. ఉండరు. సమాధి కార్యక్రమానికి ఉండరండి. సమాధి చేసే మనుషులు కూడా మనతో ఉండాలండి. ఏదైనా చనిపోయిన పరిస్థితి వచ్చినా సరే వాళ్ళండి ఆ మనిషి బ్రతుకున్నప్పుడు చేసిన క్రియలను గుర్తుపెట్టుకుని కనీసం చూడడానికి వెళ్ళాలి. ఆ చనిపోయేటప్పుడు, ఆ చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా కానిచ్చేదాకా అక్కడే ఉండాలి. సమాధి చేసే మనుషులు కూడా మనకి కావాలి. సమాధి చేయడానికండి ఎంత ఇబ్బంది పడిపోతున్నారో మనుషులు లేకపోవడం వల్ల. సమాధి చేసేటప్పుడు అండి మనుషుల్ని కూలి వాళ్ళని తెచ్చుకునండి సమాధి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? సమాధి చేయడానికి కూడా నలుగురు లేరండి. సమాధి చేయడానికి కూడా నలుగురు మనుషులు లేరు. సమాధి చేయడానికి కూడా సహకరించే ఇద్దరు మనుషులు లేరండి. ఎంత ఇబ్బంది అండి అసలు. ఆ పెట్టిని పైకి ఎత్తుకుని ఆ సమాధి దాకా మోసుకుని వెళ్ళటానికైనా మరి ఎంతమంది ఉండాలండి అసలు మనుషులు? సమాధి చేసే మనుషులు కావాలి. ఆ సమాధి చేయడానికి కూడా మనల్ని అర్థం చేసుకునే భక్తి కలిగిన వాళ్ళే కావాలి. మరలా భక్తి గల మనుషులంట శపన్న సమాధి చేశారంట. మనుషులు అన్నాడంతే. మనుషులు కావాలి మనకి.
సమాధి చేసే మనుషులు కావాలి. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఇంకో 2 చెప్పేస్తాను. మనతో ప్రయాణం చేసే మనుషులు కూడా మనకు కావాలి. చదవండి అపోస్తుల కార్యాలు 9:7 చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9:7. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. అతనితో ప్రయాణం చేసిన మనుషులు అనే మాట ఇంపార్టెంట్. మన వాక్యాంశమే మనుషులు. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు అని అన్నాడంతే. ప్రయాణం చేసే మనుష్యులు మనకు కావాలి. ఆమేన్. మనతో ప్రయాణం కొనసాగించే మనుషులు కావాలి. ప్రయాణం చేయలేని వాళ్ళు నీకొద్దు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెడుతుంటుండగా ఆత్మీయంగా నీతో పాటు పరిగెట్టే వాళ్ళు కావాలి. నీతో పాటు ప్రయాణం చేసే మనుషులు నీకు కావాలి. నీతో ప్రయాణం చేయలేని వాళ్ళు, నీ ప్రయాణానికి అడ్డుపడే మనుషులు నీకెందుకు? నీతో ప్రయాణం చేసే మనుషులే నీకు అవసరం. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. హత్తుకునే మనుషులు కూడా కావాలి. మనల్ని హత్తుకోవాలి, మనల్ని దగ్గరికి తీసుకోవాలి. అలాంటి మనుషులు మనకు కావాలి. చదవండి అపోస్తుల కార్యాలు 17:34 చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. చాలు. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. నిన్ను హత్తుకునే మనుషులు కావాలి. నిన్ను హత్తుకోలేని వాళ్ళు నీకెందుకు? నిన్ను కౌగిలించుకునే వాళ్ళు కావాలి. ఈ బాధ వచ్చిందంటే నేనున్నానని నేను పట్టుకునే వాళ్ళు కావాలి. నేను కౌగిలించేసుకోవాలంతే ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు నీకు కావాలి. అలాంటి మనుషులు అసలు నీ జీవితంలో ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అయితేనే ఉంటారు. మెయిన్ మనుష్యులు అనే మాటలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఇవన్నీ చేయగలుగుతారు. అంతేకాకుండా ప్రియులరా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడే మనుషులు కూడా నీకు కావాలి. చదవండి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు తను రాసిన 2వ పత్రిక 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపింపబడిన వారై దాన్ని పలికారు అన్నాడు. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై అన్నాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడే మనుషులు కావాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడే వాళ్ళు మినిస్ట్రీలో అవసరాలు ఏంటో కూడా గుర్తించి ప్రేరేపించబడతారండి. విత్తుతానే ఉంటారండి, ఇస్తానే ఉంటారండి. ప్రేరేగిన మనుషులు కావాలి. దేవుడు ప్రేరేపణ లేని వాళ్ళు మనకు వద్దండి. దేవుడు ప్రేరేపణ కలిగిన మనుషులు మనకు కావాలి. వీళ్ళందరూ ఏర్పాట్లో ఉన్న వాళ్ళే, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ప్రియులరా, మనుషులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళే, కానీ అందులో ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ప్రాముఖ్యమైన వాళ్ళు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మరీ ప్రాముఖ్యమైన వాళ్ళు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ప్రేమిస్తారు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు విరోధంగా ఏమీ మాట్లాడరు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మోసేవాళ్ళుగా ఉంటారు. ప్రియులరా, ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు తప్పును కూడా ఒప్పుకుంటారు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళండి ఏమాత్రం కూడా ద్వేషించరండి మనల్ని. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళండి సమాధి కూడా చేయటానికి భక్తి కలిగిన వారుగా ఉంటారు. ఆ టైంలో ఆ దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మన ప్రయాణంతో వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తారండి. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మనల్ని హత్తుకుంటారండి. ఆ దేవుడి ఏర్పాట్లో ఉన్న మనుషులండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళు అవుతారండి. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మనకు కావాలి. మనుష్యులు అనే ఈ సబ్జెక్ట్ లోంచి ఈ రోజుతో దీన్ని ముగించేశాను.
మనుష్యులు అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. మానవ జాతి అని, నరులు అని మనం కొన్ని విషయాలు స్పష్టంగా మానవులు అని మనం నేర్చుకున్నాం. దేవుడు ప్రణాళిక చొప్పున, దేవుడు సంకల్పం చొప్పున ఆయన మహిమార్థమై ఆయన సృజించుకున్నాడని, మనుష్యులందరూ కూడా దేవుడు ఆకారమేనని, మనుష్యులందరూ కూడా దేవుని పోలికేనని మనం నేర్చుకున్నాం. ప్రియులరా, ఈరోజు దేవుని ఏర్పాటులో ఉన్న మనుషులైతే నీకంతా మంచే జరుగుతుంది. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళైతే నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాళ్ళు నీకు ఎప్పుడు కుడి భుజంగానే నిలబడతారు. కాబట్టి ఈరోజు మందొద్దు, మనకి మందొద్దు, కానీ సమూహాలు వద్దు. మనకి ఏర్పాటులో ఉన్న 10 మంది ఉన్న మనుషులు, 10 మంది మనుషులున్నా చాలు, 3 మనుషులున్నా చాలు. నిన్నటి దినాన్న భారాన్ని మోసేవాళ్ళు, ఆదుకునే వాళ్ళని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మనకి 3 నలుగురున్నా చాలు. మనకి నిజంగా మనల్ని హత్తుకుని ఉండే మనుషులు మనకు కావాలి. కాబట్టి అలాంటి మనుషుల్ని, ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని దేవుడు మనకి దయచేయాలని మనం తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమె